అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవశాంతి శుభాలు కురివాక. సోదర సోదరిమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో గ్రంథాలను ఉపదేశాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 3వ అధ్యాయం ఆలి ఇమ్రాన్ 31వ వాక్యం నుండి ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ పేరుతో. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడును. ప్రవక్త, నీవు ప్రజలకు ఇలా చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ అంటే ఈశ్వర్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడును. వారితో ఇంకా అల్లాహకు అంటే ఈశ్వర్కు, సందేశహరుడుకు విధేయత చూపండి అని అను. ఒకవేళ వారు నీ ఈ సందేశాన్ని స్వీకరించకపోతే అల్లాహ్ అంటే ఈశ్వర్ తనకు తన సందేశహరుడుకు విధేయత చూపడానికి నిరాకరించిన వారిని ప్రేమించడం అనేది నిశ్చయంగా జరగదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆదాంకు, నూహుకు, ఇబ్రాహీము సంతతికి, ఇమ్రాను సంతతికి, సమస్త భూలోకవాసులపై ప్రాధాన్యతనిచ్చి తన సందేశం కొరకు ఎన్నుకున్నాడు. ఒకరి వంశం నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఇమ్రాను స్త్రీ అల్లాహ్ అంటే ఈశ్వర్ను ఇలా ప్రార్థించినప్పుడు ఈశ్వర్ విన్నాడు. ప్రభు, నా గర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించుకుంటున్నాను. అది నీ సేవకు అంకితం. నా ఈ కానుకను స్వీకరించు. నీవు అన్నీ వినేవాడవు, అన్నీ తెలిసిన వాడవు అని. తర్వాత ఆమెకు ఆడ శిశువు జన్మించినప్పుడు ఆమె ఇలా విన్నపించుకుంది. ప్రభు, నాకు ఆడ శిశువు కలిగింది. ఆమెకు ఏ శిశువు పుట్టిందో అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. బాలుడు బాలిక వంటి వాడు కాడు. సరే, నేను దానికి మరియం అని పేరు పెట్టాను. శాపగ్రస్తుడైన శైతాను వారి నుండి రక్షణ కొరకు నేను దాని సంతానాన్ని నీకు అప్పగిస్తున్నాను. చివరకు ఆమె ప్రభు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక మంచి బాలికగా తీర్చిదిద్దాడు. ఇంకా జకరయ్యను ఆమెకు సంరక్షకుడుగా నియమించాడు. జకరయ్య ఆమెకు గదికి పోయినప్పుడల్లా ఆమె వద్ద ఆయన ఏవో కొన్ని భోజన పదార్థములను చూసేవాడు. ఆమెను ఇలా అడిగాడు, మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమె ఇలా జవాబు చెప్పేది, అల్లాహ్ అంటే ఈశ్వర్ నుండి వచ్చాయి. అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. ఈ పరిస్థితిని చూసిన జకరయ్య తన ప్రభువును ఇలా ప్రార్థించాడు, ప్రభు, నీవు నీ మహిమతో నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. ప్రార్థనలను వినేవాడవు నీవే. జకరయ్య తన గదిలో నిలబడి నమాజు చేస్తున్నప్పుడు దైవదూతలు సమాధానంగా ఇలా ప్రకటించారు, అల్లాహ్ అంటే ఈశ్వర్ నీకు ఈ యహ్యాను గురించిన శుభవార్తను ఇస్తున్నాడు. అతను అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆజ్ఞను ఒకదాన్ని ధృవపరిచేవాడుగా వస్తాడు. అతనిలో నాయకత్వపు దర్పము, పెద్దరికం టీవీ ఉంటాయి. గొప్ప మనోనిగ్రహం కలిగి ఉంటాడు. ప్రవక్తగా నియమించబడతాడు. సజ్జనులలో పరిగణించబడతాడు. జకరయ్య ఇలా అన్నాడు, ప్రభు, నేనా ముసలివాణ్ణి, నా భార్యేమో గొడ్రాలు. నాకు కొడుకు ఎలా కలుగుతాడు? ఇలా సమాధానం వచ్చింది, అలానే అవుతుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరిన దాన్ని చేస్తాడు. అతను ఇలా మనవి చేసుకున్నాడు, స్వామి, నా కొరకు ఏదైనా సూచన నిర్ణయించు. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, సూచన ఏమిటంటే నీవు 3 రోజుల వరకు సైగతో తప్ప ప్రజలతో మాట్లాడలేవు. అప్పుడు నీవు నీ ప్రభువు ఎక్కువగా స్మరించు. ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడు.
తర్వాత ఒకప్పుడు దైవదూతలు వచ్చి మరియంతో ఇలా అన్నారు, మరియం, అల్లాహ్ అంటే ఈశ్వర్ నిన్ను ఎన్నుకున్నాడు, నీకు పరిశుద్ధతను ప్రసాదించాడు, ప్రపంచ మహిళలందరిపై నీకు ప్రాధాన్యతనిచ్చి నిన్ను తన సేవ కొరకు ఎన్నుకున్నాడు. అప్పుడు మరియం, నీవు నీ ప్రభువునకు విధేయురాలుగా ఉండు, ఆయన సాన్నిధ్యంలో సజ్దా చెయ్యి అంటే సాష్టాంగపడు, రుకు చేసే దాసుల్లో నీవు కూడా రుకు చెయ్యి అంటే వినమ్రతతో వంగే దాసుల్లో నీవు కూడా వినమ్రతతో వంగు. ప్రవక్త, ఇవన్నీ అగోచర విషయాలకు సంబంధించిన వార్తలు, వాటిని మేము నీకు వహీ అంటే వాణి ద్వారా తెలుపుతున్నాము. లేకపోతే మరియం సంరక్షకుడు ఎవరు అవ్వాలి అనే విషయం నిర్ణయం కొరకు ఆలయ సేవకులు తమ తమ కలములను విసిరినప్పుడు నీవు అక్కడ లేవు కదా, ఇంకా వారి మధ్య వివాదం చెలగినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. దైవదూతలు ఇలా అన్నారు, మరియం, అల్లాహ్ అంటే ఈశ్వర్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన శుభవార్తను నీకు పంపుతున్నాడు. అతని పేరు ఈసా మసీహ్ అంటే యేసు క్రీస్తు. అతను మరియం కుమారుడు. అతడు ఇహపర లోకాలలో గౌరవనీయుడవుతాడు. అల్లాహ్ అంటే ఈశ్వర సామీప్యం పొందిన దాసుల్లోని వాడిగా పరిగణించబడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుషుడవుతాడు. ఇది విన్న మరియం ఇలా అన్నారు, ప్రభు, నాకు శిశువు ఎలా జన్మిస్తుంది? నన్ను ఏ పురుషుడు చేతితోనైనా తాకలేదే. సమాధానం లభించింది, అలానే జరుగుతుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన ఒక పనిని చెయ్యాలని నిర్ణయించినప్పుడు కేవలం దాన్ని అయిపో అంటాడు, అంతే, అది అయిపోతుంది. దైవదూతులు ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ అంటే ఈశ్వర్ అతనికి గ్రంథాన్ని, దివ్యజ్ఞానాన్ని బోధిస్తాడు. తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. ఇంకా అతనిని ఇశ్రాయేలు సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. ప్రవక్తగా ఇశ్రాయేలు సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు, నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. నేను మీ ప్రభు దగ్గర నుండి మీకు సూచనను తీసుకువచ్చాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస ఊదుతాను. అది అల్లాహ్ అంటే ఈశ్వర ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ అంటే ఈశ్వర ఆజ్ఞతో పుట్టు గుడ్డిని, కుష్టు రోగిని బాగు చేస్తాను. ఆయన అనుగ్రహతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిల్వ చేసుకుంటారో కూడా మీకు తెలుపుతాను, మీరు విశ్వసించే వారే అయితే. వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంథోపదేశాలను ధృవపరచడానికి నేను వచ్చాను. ఇంకా పూర్వం మీకు నిషేధించబడిన హరాం అంటే కొన్ని వస్తువులను ధర్మసమ్మతం అంటే హలాల్ చేయడానికి కూడా వచ్చాను. చూడండి, నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకొచ్చాను. కనుక అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ నాకు ప్రభువే, మీకు ప్రభువే. కనుక మీరు ఆయన దాస్యాన్నే చేయండి. ఇదే రుజుమార్గం. ఇశ్రాయేలు వంశస్థుల అవిశ్వాసాన్ని, తిరస్కారాన్ని పసిగట్టినప్పుడు ఈసా అంటే యేసుక్రీస్తు ఇలా అన్నాడు, అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు? అప్పుడు హవారీలు ఇలా జవాబు పలికారు, మేము అల్లాహ్ అంటే ఈశ్వరుకు సహాయకులం. మేము అల్లాహ్ అంటే ఈశ్వరును విశ్వసించాము. మేము ముస్లిములము అంటే అల్లాహకు విధేయులము అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభు, నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాం. సందేశహరుణ్ణి అనుసరించడానికి మేము అంగీకరించాం. మా పేర్లు సాక్షుల జాబితాలో వ్రాయి. ఇశ్రాయేలు సంతతి వారు ఈసాకు వ్యతిరేకంగా రహస్యపు ఎత్తుగడలు పన్నసాగారు. వారి ఎత్తులకు పై ఎత్తులను అల్లాహ్ అంటే ఈశ్వర్ కూడా పన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్ అంటే ఈశ్వర్ మేటి. అది ఈశ్వర్ రహస్య తంత్రమే. అప్పుడు ఈశ్వర్ ఇలా అన్నాడు, ఈసా అంటే యేసుక్రీస్తు, నేను నిన్ను తిరిగి నా వద్దకు రప్పించుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి అంటే వారి చెడు సాంగత్యం నుండి, వారి కలుషిత పరిసరాలలో వారితో కలిసి ఉండటం నుండి కాపాడి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి
నిన్ను తిరస్కరించిన వారిపై ప్రళయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను. మీరంతా చివరకు నా వద్దకే మరలి వస్తారు. అప్పుడు మీ మధ్య తలెత్తిన వివాదాలను గురించి తీర్పు చెబుతాను. అవిశ్వాస వైఖరిని, తిరస్కార ధోరణిని అవలంబించిన వారిని ఇహపరాలు రెండిట్లోనూ కఠినంగా శిక్షిస్తాను. వారు సహాయకులెవ్వరినీ పొందలేరు. ఇక విశ్వసించి మంచి పనులు చేసేవారికి వారి బహుమానాలు పూర్తిగా ఇవ్వబడతాయి. బాగా తెలుసుకోండి, దుర్మార్గులను అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎంతమాత్రమూ ప్రేమించడు. ప్రవక్త, మేము నీకు వినిపించేవి సూచనలతోనూ వివేకంతోనూ నిండి ఉన్న గాథలు. అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో ఈసా పుట్టుక ఆదాం పుట్టుక వంటిదే. అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో ఈసా అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక ఆదాం పుట్టుక వంటిదే. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆదామును మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించాడు. అతను అయ్యాడు. అసలు వాస్తవం అది మీ ప్రభు తరఫు నుండి మీకు తెలుపబడుతుంది. దాన్ని శంకించే వారిలో నీవు చేరిపోకు. ప్రవక్త, మేము నీకు వినిపించేది సూచనలతోనూ వివేకంతోనూ నిండి ఉన్న గాథలు. అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో ఈసా అంటే యేసు పుట్టుక ఆదాం పుట్టుక వంటిదే. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆదామును మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించాడు. అతను అయ్యాడు. అసలు వాస్తవం అది మీ ప్రభు తరపు నుండి మీకు తెలుపబడుతోంది. దాన్ని శంకించే వారిలో నీవు చేరిపోకు. ఇక్కడ ఒక చిన్న విషయం అంటే ఒకవేళ కేవలం తండ్రి లేకుండా పుట్టడమే ఎవరినైనా దేవుడని కానీ లేక దేవుని కుమారుడు అని కానీ అనటానికి తగిన కారణమే అయితే మన క్రైస్తవ సోదరులు ప్రప్రథమంగా ఆదం అలైహిస్సలాం విషయంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఉండవలసింది. ఎందుకంటే మసీహ్ అలైహిస్సలాం అయితే అంటే యేసుక్రీస్తు వారికి అయితే కేవలం తండ్రి లేకుండానే పుట్టారు. కానీ హజరత్ ఆదం వారు తల్లి తండ్రి ఇద్దరు లేకుండా పుట్టారు. దైవం సృష్టించదలుచుకున్నప్పుడు తల్లి తండ్రి లేకుండా సృష్టిస్తాడు, తండ్రి లేకుండా కూడా సృష్టిస్తాడు. కాబట్టి తండ్రి లేకుండా పుట్టడం వల్లే దేవుడు లేదా దేవుని కుమారుడిని భావిస్తే క్రైస్తవ సోదరులు ప్రప్రథమంగా ఆదం వారి విషయంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. దైవానికి విధేయులు కండి, దైవ విధేయత జీవన విధానాన్ని తమ పూర్తి జీవన విధానం అనుసరించండి అంటే తమ జీవన విధానాన్ని ముక్కలుగా చేసుకుని కొంత భాగం దేవుడిది నమ్ముతాం, కొంత భాగం మా యొక్క మనోవాంఛలను అనుసరిస్తామనేటువంటి విధానాల ప్రకారం నడుస్తూ దేవుడి కుమారుడని చెప్పి వీళ్ళే కాదు, యూదుల్లో కూడా ఉజైర్ వారిని దేవుడి కుమారుడని వాళ్ళు కూడా భావిస్తారు. అదేవిధంగా ఆ సంతతిలోంచి వచ్చిన వాళ్లే కాబట్టి ఇక్కడ తండ్రి లేకుండా పుట్టడం వల్ల దేవుడి కుమారుడని భావిస్తున్నారు. అయ్యా, యేసుక్రీస్తు వారిని ఖురాన్ ప్రకటించేది ఏంటంటే ఆయన దైవ సందేశహరుడు. దేవుడు ఆయన్ని తండ్రి లేకుండా పుట్టించాడు. ఎలాగైతే ఆదం వారికి తల్లి తండ్రి లేకుండా పుట్టించాడో అదేవిధంగా. కాబట్టి దైవ విధేయత జీవన విధానాన్ని స్వీకరించి దైవానికి విధేయులై ఈ భూమి మీద ధర్మాన్ని స్థాపించుకొని జీవన విధానాన్ని తమ వ్యక్తిగత జీవితాల్లోనూ సామూహిక జీవితాల్లోనూ దైవ విధేయతను అనుసరించి దైవ ప్రసన్నత పొందడానికి ప్రయత్నం చేస్తేనే మనం ఇహలోకంలోనూ సఫలీకృతం, పరలోకంలోనూ సఫలీకృతము కాగలము. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఇక నీతో ఎవరైనా ఈ విషయంలో వివాదానికి దిగితే ప్రవక్త వారితో ఇలాను, రండి, మీరు మేము స్వయంగానూ వద్దాం, మా ఆలుబిడ్డలను కూడా పిలుచుకు వద్దాం. అసత్యం పలికే వారిపై అల్లాహ్ అంటే ఈశ్వర శాపం పడుగాక అని ప్రార్థిద్దాం. ఇవి పూర్తిగా నిజమైన సంఘటనలే. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ అంటే ఈశ్వర్ తప్ప వేరే దేవుడు లేనేలేడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ నిశ్చయంగా ఆయన శక్తియే అన్ని శక్తుల కంటే మహోత్తరమైనది. ఆయన వివేకమే విశ్వ వ్యవస్థను నడుపుతున్నది. ఒకవేళ వారు ఈ షరతుపై పార్టీలో పాల్గొనడానికి విముఖులైతే
వారు సంక్షోభాన్ని రేకెత్తించేవారు మాత్రమే అనేది స్పష్టమైపోతుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ సంక్షోభాన్ని రేకెత్తించే వారి స్థితిని బాగా ఎరిగిన వాడే. ప్రవక్త, ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. అది ఏమిటంటే, మనం అల్లాహకు అంటే ఈశ్వరుకు తప్ప మరెవరి దాస్యం చెయ్యరాదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు. మనలోని వారెవరు అల్లాహ్ అంటే ఈశ్వరును తప్ప మరెవరిని తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది. ఈ సందేశాన్ని స్వీకరించడానికి వారు విముఖం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా చెప్పు, మేము ముస్లింలం అంటే దైవ విధేయులం, కేవలం అల్లాహకే అంటే ఈశ్వర్కే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారం అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని. గ్రంథ ప్రజలారా, ఇబ్రాహీం ధర్మం గురించి మీరు ఎందుకు తరగాదా పడుతున్నారు? తౌరాతు, ఇంజీలు గ్రంథాలు ఇబ్రాహీం తర్వాతనే కదా అవతరించాయి. మీరు ఈ స్వల్ప విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరా? మీకు తెలిసిన విషయాల గురించి మీరు బాగా వాదించారు, కానీ మీకు తెలియని విషయాల గురించి కూడా మీరు ఇప్పుడు ఎందుకు వాదిస్తున్నారు? అల్లాహ్ అంటే ఈశ్వర్కు తెలుసు, కానీ మీకు తెలియదు. ఇబ్రాహీము యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, అతను అచంచలమైన విశ్వాసం గల ముస్లిం అంటే దైవ విధేయుడు. అతను ఎంతమాత్రం ముష్రికుల్ని అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వాడిలోని వాడి కాదు. అతను ఎంతమాత్రం దైవ భాగస్వామ్యం కల్పించే వారిలోని వాడు కాదు. ఇబ్రాహీంతో సంబంధం కలిగి ఉండే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది అతన్ని అనుసరించిన ప్రజలకు మాత్రమే. ఇప్పుడు ఈ ప్రవక్త, ఇతన్ని విశ్వసించేవారు ఈ సంబంధానికి అందరికంటే ఎక్కువ అర్హులు. కేవలం విశ్వసించిన వారికే అల్లాహ్ అంటే ఈశ్వర అండదండలు లభిస్తాయి. విశ్వసించిన ప్రజలారా, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఏదో ఒక విధంగా మిమ్మల్ని రుజుమార్గం నుండి తొలగించాలని కోరుతున్నది. వాస్తవానికి వారు తమను తాము తప్ప మరెవరిని అపమార్గం పట్టించడం లేదు, కానీ వారు దాన్ని గ్రహించడం లేదు. గ్రంథ ప్రజలారా, అల్లాహ్ అంటే ఈశ్వర సూచనలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? స్వయంగా మీరే వాటిని చూస్తూ ఉన్నప్పటికీ. గ్రంథ ప్రజలారా, మీకు సత్యానికి అసత్యపు గ్రంథ ప్రజలారా మీరు సత్యానికి అసత్యపు రంగును పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? బుద్ధిపూర్వకంగా సత్యాన్ని ఎందుకు దాస్తారు? గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఇలా అంటుంది, ఈ ప్రవక్తను విశ్వసించిన వారిపై అవతరింపజేసిన దాన్ని ఉదయం విశ్వసించండి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఈ ఉపాయం వల్ల వారు తమ విశ్వాసం నుండి వెనక్కి మరలవచ్చు. ఇంకా వారు మన మతం వాణ్ణి తప్ప మరెవరిని నమ్మకండి అని పరస్పరం చెప్పుకుంటారు. ప్రవక్త వారితో ఇలాను, వాస్తవానికి మార్గదర్శకత్వం అంటే అల్లాహ్ అంటే ఈశ్వరి యొక్క మార్గదర్శకత్వమే. మీకు ఒకప్పుడు ఇవ్వబడిన దాన్నే ఆయన మరొకరికి ఇవ్వటం అనేది, లేదా మీ ప్రభు సమక్షంలో మీకు వ్యతిరేకంగా నివేదించడానికి ఇతరులకు బలమైన వాదాన్ని ఇవ్వటం అనేది కేవలం ఆయన అనుగ్రహమే. ప్రవక్త వారితో ఇంకా ఇలా అనుగ్రహము, గౌరవము అనేవి అల్లాహ్ అంటే ఈశ్వర ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ విశాల దృష్టి గలవాడు, అంతా తెలిసినవాడు. తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ అనుగ్రహం మహత్తరమైనది. గ్రంథ ప్రజలలో ఒకడు ఎలాంటి వాడంటే, అతడిపై నమ్మకంతో మీరు ధన కనక రాశిని అప్పగించినా దానిని అతడు మీకు తిరిగి ఇస్తాడు. మరొకడు కేవలం ఒక దీనార్ విషయంలో కూడా మీరు అతన్ని నమ్మితే మీరు అతని నెత్తిపై కూర్చుంటే తప్ప తిరిగి ఇవ్వడు. వారి నైతిక స్థితి కారణం ఏమిటంటే వారు ఈ విధంగా అంటారు, ఉమ్మీలా అంటే యూదులు కాని వ్యవహారంలో మిమ్మల్ని పట్టుకోవడం జరగదు అని. ఈ అబద్ధాన్ని వారు కల్పించి అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఆరోపిస్తున్నారు. అది
అంటే అటువంటి ఈ మాటను అల్లాహ్ అంటే ఈశ్వర్ అనలేదనే విషయం వారికి బాగా తెలుసు. అసలు వారిని ప్రశ్నించడం ఎందుకు జరగదు? ఎవరు తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో, చెడుకు దూరంగా ఉంటారో వారు అల్లాహ్ అంటే ఈశ్వర్కు ప్రీతిపాత్రులు అవుతారు. ఎందుకంటే భయభక్తులు కలవారంటే అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఎంతో ప్రేమ. ఇక ఎవరు అల్లాహ్ అంటే ఈశ్వర్ చేసిన వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను స్వల్పమైన వెలకు విక్రయిస్తారో వారిని పరలోకంలో ఏ భాగము ఉండదు. ప్రళయ దినాన అల్లాహ్ అంటే ఈశ్వర్ వారిని పలుకరించడు, వారి వైపు చూడడు, వారిని పరిశుద్ధులుగా చెయ్యడు. పైగా వారికి అత్యంత బాధాకరమైన శిక్ష పడుతుంది. వారిలో కొందరు తాము చదివేది గ్రంథంలోని ఒక భాగమే అని మీరు భావించాలని గ్రంథం ప్రకటిస్తూ తమ నాలుకలను మెలుకలు తిప్పుతారు. కానీ వాస్తవంగా అది గ్రంథంలోని భాగం కాదు. వారు మేము చదివేదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ తరపు నుండి వచ్చినదే అని అంటారు. కానీ అది ఈశ్వర్ తరపు నుండి రాలేదు. వారు బుద్ధిపూర్వకంగా అబద్ధాన్ని ఈశ్వర్కు అంటగడుతున్నారు. ఏ వ్యక్తికైనా అల్లాహ్ అంటే ఈశ్వర్ గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని ప్రసాదిస్తే అతడు ప్రజలతో మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్కు బదులుగా నాకు దాసులు కండి అని అనడం తగదు. అతడు ఇదే అంటాడు, మీరు ఇతరులకు బోధించేటువంటివి స్వయంగా స్వయంగా చదివేటువంటి గ్రంథంలోని ఉపదేశాలు కోరే విధంగా నిజమైన రబ్బానీలు అవ్వండి. దైవదూతలను లేక ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోకండి అని అతను మీతో ఎన్నటికీ ప్రభువులుగా చేసుకోండి, దైవదూతలను లేక ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోండి అని అతను మీతో ఎన్నటికీ అనడు. ముస్లిములైన అంటే విధేయులైన మీకు ఒక ప్రవక్త అవిశ్వాసాన్ని అవలంబించండి అని ఆదేశించడం సాధ్యమా? సాధ్యం కాదు. జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రవక్తల నుండి ఈశ్వర్ ఈ వాగ్దానాన్ని తీసుకున్నాడు. నేను ఈరోజు మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాను. పూర్వం నుండి మీ వద్ద ఉన్న హితోపదేశాన్ని ధృవీకరిస్తూ రేపు ప్రవక్త ఎవరైనా మీ వద్దకు వస్తే ఆయనకు మీరు విశ్వసించవలసి ఉంటుంది, ఆయనకు సహాయం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రవచించి ఈశ్వర్ ఇలా అడిగాడు, ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా? నా తరఫు నుండి మీపై మోపబడిన ఈ ప్రమాణ బరువు బాధ్యతలను మీరు స్వీకరిస్తారా? వారు ఇలా అన్నారు, అవును, మేము స్వీకరిస్తాం. అప్పుడు ఈశ్వర్ ఇలా అన్నాడు, అయితే దీనికి సాక్షులుగా ఉండండి, మీతో పాటు నేను కూడా సాక్షిగా ఉంటాను. ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో వారే హద్దులు మీరేవారు. ఇక ఈ ప్రజలు అల్లాహకు అంటే ఈశ్వర్కు విధేయత చూపే విధానాన్ని ఈశ్వర్కు విధేయత చూపే విధానాన్ని వదిలిపెట్టి మరొక విధానాన్ని దేన్నైనా కోరుతున్నారా ఏమిటి? వాస్తవంగా భూమి ఆకాశాలలో ఉన్న సకల వస్తువులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లాహ్ అంటే ఈశ్వర విధేయతకు కట్టుబడి ముస్లింలే అంటే విధేయులై ఉన్నాయి. ఆయన వైపునకి అంతా మరలిపోవలసి ఉంది. ప్రవక్త ఇలాను, మేము అల్లాహను అంటే ఈశ్వర్ను విశ్వసిస్తాం, మాపై అవతరింపజేయబడిన హితోపదేశాన్ని విశ్వసిస్తాం, ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ మరియు యాకూబ్ సంతానంపై అవతరింపజేసిన దాన్ని విశ్వసిస్తాం, ఇంకా మూసా, ఈసా అంటే యేసుక్రీస్తు, ఇతర ప్రవక్తలకు వారి ప్రభు తరపు నుండి ఇవ్వబడిన ఉపదేశాలను కూడా విశ్వసిస్తాం, ఇంకా వారి మధ్య విచక్షణ చెయ్యము. మేము అల్లాహ్ అంటే ఈశ్వర విధేయతకు కట్టుబడి ముస్లిములుగా అంటే దైవ విధేయులుగా ఉన్నాము. ఎవడైనా ఈ విధేయత జీవన విధానాన్ని అంటే ఇస్లాం కాక మరొక విధానాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంత మాత్రమూ ఆమోదించబడదు. అతడు పరలోకంలో విఫలుడవుతాడు, నష్టపోతాడు.
విశ్వాస వరం పొందిన తర్వాత మళ్ళీ అవిశ్వాసాన్ని అవలంబించే ప్రజలకు ఈశ్వర సన్మార్గం చూపుతాడనేది ఎలా జరుగుతుంది? వాస్తవానికి ఈయన ప్రవక్త అనే విషయం సత్యం అని వారే స్వయంగా సాక్ష్యమిస్తారు. ఇంకా వారి వద్దకు స్పష్టమైన సూచనలు కూడా వచ్చాయి. అల్లాహ్ అంటే ఈశ్వర్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. వారి ఈ దుర్మార్గానికి తగిన ప్రతిఫలం వారిని ఈశ్వర్, దైవదూతలు, సర్వమానవులు శపించడమే. ఇదే స్థితిలో వారు సదా ఉంటారు. వారి శిక్ష తగ్గదు, వారికి వ్యవధి ఇవ్వబడదు. కానీ ఎవరు తర్వాత పశ్చాత్తాపడతారో, తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షించబడతారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కనికరించేవాడు. అయితే విశ్వసించిన తర్వాత ఎవరు అవిశ్వాస వైఖరిని అవలంబిస్తారో, ఇంకా తమ అవిశ్వాసంలోనే ముందుకు పోతారో వారి పశ్చాత్తాపం ఎంతమాత్రమూ అంగీకరించబడదు. ఇటువంటి వారు పక్కా మార్గభ్రష్టులు. ఎవరు అవిశ్వాసం అవలంబించి అవిశ్వాస స్థితిలోనే అసూలు బాచారో వారిలో ఎవరైనా తమను తాము శిక్ష నుండి కాపాడుకోవడానికి భూమినంతా బంగారం నింపి పరిహారంగా ఇచ్చినా స్వీకరించబడదు అనే విషయం నిశ్చయం. ఇలాంటి వారి కొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. ఇంకా వారికి సహాయం చేసేవారెవరూ ఉండరు. మీరు అమితంగా ప్రేమించే వస్తువులను ఈశ్వర మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. ఈ ఆహార పదార్థాలన్నీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ అంటే ధర్మశాస్త్రంలో హలాల్ అంటే ధర్మసమ్మతమైనవి. ఇస్రాయిలు సంతతి కూడా ధర్మసమ్మతంగా ఉండేవి. కానీ తౌరాతు గ్రంథం అవతరణకు పూర్వం ఇస్రాయిల్ అంటే హజరత్ యాకూబ్ స్వయంగా తనకు కొన్ని వస్తువులు నిషేధించుకున్నాడు. వారిని ఇలా అడుగు, మీరు అభ్యంతరం తెలుపుటలో సత్యవంతులే అయితే తౌరాతుని తీసుకురండి, దానిలోని ఏదైనా భాగాన్ని చూపించండి. దీని తర్వాత కూడా ఎవరైనా అబద్ధాన్ని సృష్టించి అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఆపాదించినట్లయితే వారే వాస్తవానికి దుర్మార్గులు. వారికి ఇలా బోధించు, అల్లాహ్ అంటే ఈశ్వర్ చెప్పింది నిజం కనుక మీరు ఏకాగ్ర మనస్కులై ఇబ్రాహీము పద్ధతినే అనుసరించాలి. ఇబ్రాహీము షిర్కు అంటే దైవానికి భాగస్వామ్యాన్ని చేసే వారిలోని వాడు కాదు. ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధన గృహం నిస్సందేహంగా మక్కాలోనే ఉన్నది. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇబ్రాహీం యొక్క ప్రార్థనా స్థలం ఉన్నది. దానిలో ప్రవేశించేవాడు రక్షణ పొందుతాడు. ప్రజలపై అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఉన్న హక్కు ఏమిటంటే ఆ గృహానికి వెళ్లే శక్తి గలవారు దాని హజ్ను విధిగా చెయ్యాలి. ఈ ఆజ్ఞ పాలించడానికి తిరస్కరించేవాడు అల్లాహ్ అంటే ఈశ్వర్కు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీరు అల్లాహ్ అంటే ఈశ్వర మాటలను ఎందుకు తిరస్కరిస్తారు? మీరు చేసే చేష్టలన్నిటినీ ఈశ్వర్ అంటే అల్లాహ్ కనిపెడుతూనే ఉన్నాడు. ఇంకా ఇలాను, గ్రంథ ప్రజలారా ఏమిటి మీ ఈ వైఖరి? అల్లాహ్ అంటే ఈశ్వర్ మాటను విశ్వసించేవాడిని కూడా ఈశ్వర్ మార్గంపై నడవకుండా అడ్డుకుంటున్నారు. గ్రంథ ప్రజలారా ఏమిటి మీ ఈ వైఖరి? అల్లాహ్ అంటే ఈశ్వర్ మాటను విశ్వసించేవాడిని కూడా ఈశ్వర్ మార్గంపై నడవకుండా అడ్డుకుంటున్నారు. అతడు సత్య మార్గంపై ఉన్నాడనటానికి స్వయంగా మీరే సాక్షులై కూడా అతడు వక్ర మార్గంలో నడవాలని కోరుకుంటున్నారు. ఈశ్వర్ మీ చేష్టల పట్ల అజాగ్రత్తగా లేడు. విశ్వసించిన ప్రజలారా, మీరు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారి మాటను వింటే వారు మిమ్మల్ని విశ్వాసం నుండి మళ్ళీ అవిశ్వాసం దశకు మరలుస్తారు. విశ్వసించిన ప్రజలారా, మీరు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారి మాటను వింటే
వారు మిమ్మల్ని విశ్వాసం నుండి మళ్ళీ అవిశ్వాస దశకు మరలిస్తారు. మీరు అవిశ్వాస దశకు ఎలా మరలిపోగలరు? అల్లాహ్ అంటే ఈశ్వర వాక్యాలు మీకు వినిపించబడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రవక్త మీ మధ్య ప్రత్యక్షంగా ఉన్నప్పుడు, అల్లాహ్ అంటే ఈశ్వరును గట్టిగా పట్టుకునే వాడికి తప్పకుండా రుజుమార్గం లభిస్తుంది. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లిములుగా అంటే విధేయులుగా తప్ప మీరు మరణించకండి. అంతా కలిసి అల్లాహ్ అంటే ఈశ్వర త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలకు లోను కాకండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఒకరినొకరు శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన కటాక్షం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మీరు నిప్పుతో నిండి ఉన్న ఒక గుండం ఒడ్డున నిలబడి ఉన్నారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని దాని నుండి కాపాడాడు. ఈశ్వర్ ఈ విధంగా తన సూచనలను మీకు స్పష్టం చేస్తూ ఉన్నాడు. బహుశా ఈ సూచనల ద్వారా సాఫల్యం సిద్ధించే సరైన మార్గం మీకు లభిస్తుందేమోనని. మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పని చేసేవారే సాఫల్యం పొందుతారు. స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే తెగలుగా చీలిపోయారో, ఎవరైతే విభేదాలకు గురయ్యారో వారి మాదిరిగా మీరు కావద్దు. కొందరి ముఖాలు సంతోషంతో ప్రకాశిస్తూ ఉండే రోజున, మరికొందరి ముఖాలు నల్లబడిపోయే రోజున ఇటువంటి వైఖరిని అవలంబించే వారికి కఠిన శిక్ష పడుతుంది. ఎవరి ముఖాలైతే నల్లబడిపోతాయో వారితో ఇలా అనబడుతుంది: విశ్వాస భాగ్యం పొందిన తర్వాత కూడా మీరు అవిశ్వాస వైఖరిని అవిశ్వాస వైఖరిని అవలంబించారా? సరే, కృతజ్ఞత చూపిన దానికి ఫలితంగా మీరు ఇప్పుడు ఘోర శిక్షను చవిచూడండి. ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారికి ఈశ్వర్ కారుణ్యఛాయలో చోటు లభిస్తుంది. అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇవి అల్లాహ్ అంటే ఈశ్వర సూక్తులు. వాటిని మేము మీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఎందుకంటే ప్రపంచ ప్రజలకు అన్యాయం చేయాలనే ఉద్దేశం అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఎంత మాత్రమూ లేదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికి అల్లాహ్ అంటే ఈశ్వర యజమాని. అన్ని వ్యవహారాలు ఈశ్వర సమక్షంలోనే పెట్టబడతాయి. ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, అల్లాహ్ను విశ్వసిస్తారు. ఈ గ్రంథ ప్రజలు విశ్వసించినట్లయితే వారికే మేలు కలిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ వారిలో అధికులు అవిధేయులు. వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు, మహా అయితే కొంచెం బాధించడం తప్ప. ఒకవేళ వారు మీతో పోరాడితే వెన్ను చూపుతారు. తర్వాత వారు ఎంత అసహాయులైపోతారంటే వారికి ఎక్కడి నుండి తోడ్పాటు లభించదు. వారు ఎక్కడున్నా అవమానానికే గురి చేయబడతారు. అల్లాహ్ అంటే ఈశ్వర శరణులోనో లేక మానవుల రక్షణలోనో వారికి ఆశ్రయం లభిస్తే అది వేరే విషయం. వారు అల్లాహ్ అంటే ఈశ్వర ఆగ్రహంలో చిక్కుకున్నారు. పరాధీనత, పరాజయం వారిపై ముద్రించబడ్డాయి. ఇంకా ఇదంతా కేవలం ఎందువలనే జరిగింది? వారు అల్లాహ్ అంటే ఈశ్వర వాక్యాలను తిరస్కరిస్తూ వచ్చారు, ప్రవక్తలను అన్యాయంగా చంపారు. ఇది వారి అవిధేయతల, అతిక్రమణల పర్యవసానం. కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు. వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. వారి రాత్రి సమయాల్లో అల్లాహ్ అంటే ఈశ్వర వాక్యాలను పఠిస్తారు.
ఆయన ముందు సజ్దా అంటే సాష్టాంగ పడతారు. అల్లాహ్ అంటే ఈశ్వరును, అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడుల నుండి ఆపుతారు. సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు. వారు సజ్జనులు. వారు చేసే ఏ మంచి పనికైనా విలువను ఇవ్వకపోవడం అనేది జరగదు. భయభక్తులు కలవారికి అల్లాహ్ అంటే ఈశ్వర్ బాగా ఎరుగును. ఇక అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారి విషయం, వారి సంపద కానీ వారి సంతానం కానీ వారికి అల్లాహ్ అంటే ఈశ్వర్కు వ్యతిరేకంగా ఉపకరించవు. వారు అగ్నిలోకి పోయేవారు, అగ్నిలోనే సదా ఉంటారు. వారు తమ ఈ ఐహిక జీవితంలో చేసే ధన వ్యయాన్ని తమకు తామే అన్యాయం చేసుకునే వారి పంట పొలాలపై వీచే వాటిని సమూలంగా నాశనం చేసే మంచు పొగతో పోల్చవచ్చును. అల్లాహ్ అంటే ఈశ్వర్ వారిని అన్యాయం చేయలేదు. వాస్తవానికి వారు తమకు తామే అన్యాయం చేసుకున్నారు, తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు. విశ్వాసులారా, మీ పక్షం వారిని తప్ప ఇతరులెవ్వరినీ మీ అంతరంగికులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించడానికి వెనుతీయరు. మీకు నష్టం కలిగించేదే వారికి ప్రీతికరం. వారి కడుపు మంట వారి నోటి నుండి బయటపడుతుంది, కానీ వారు తమ హృదయాల్లో దాచి ఉంచింది దీనికంటే తీవ్రమైనది. మేము మీకు స్పష్టంగా సూచనలు ఇచ్చాం. మీకు వివేకమే ఉంటే వారితో మీ సంబంధాలను గురించి జాగ్రత్త పడతారు. మీరు వారిని ప్రేమిస్తారు, కానీ వారికి మీరంటే ప్రేమ లేదు. వాస్తవానికి మీరు దైవ గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తారు. వారు మీతో కలిసినప్పుడు ఇలా అంటారు, మేము మీ ప్రవక్తను, మీ గ్రంథాన్ని విశ్వసించాము. కానీ వేరుగా ఉన్నప్పుడు వారు మీపై కోపావేశం వల్ల తమ వేళ్లను కొరుక్కుంటుంటారు. వారితో ఇలా అని, మీ కోపావేశంలో మీరే మాడిచావండి. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం అల్లాహ్ ఈశ్వరుకు తెలుసు. మీకు మేలు కలిగితే వారు బాధపడతారు, మీకు కీడు జరిగితే వారు సంబరపడతారు. మీరు సహనం కలిగి ఉంటే, అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడుతూ పనిచేస్తూ పోతే వారి ఏ కుతంత్రము మీకు వ్యతిరేకంగా పనిచేయదు. వారు చేస్తూ ఉన్న దానిని అల్లాహ్ అంటే ఈశ్వర్ పరివేష్టించి ఉన్నాడు. ప్రవక్త, నీవు ముస్లింలకు అంటే విధేయులకు ఆ సమయాన్ని గురించి తెలుపు. అప్పుడు నీవు వేకువజామున నీ ఇంటి నుండి బయలుదేరి ఉహుద్ క్షేత్రంలో ముస్లింల విధేయులను యుద్ధం కొరకు వారి వారి స్థానాలలో నియమించావు. ఈశ్వర్ అన్ని మాటలు వింటాడు, ఆయన అన్నీ తెలిసినవాడు. మీలోని 2 వర్గాలు పెరుకుతనం చూపడానికి సిద్ధపడిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వాస్తవానికి ఈశ్వర్ వారికి సహాయంగా అక్కడ ఉన్నాడు. విశ్వాసులైన వారు ఈశ్వర్నే నమ్ముకోవాలి. ఈ మధ్యనే భద్ర సంగ్రామంలో ఈశ్వర్ మీకు సహాయం చేశాడు కదా. యథార్థానికి అప్పుడు మీరు చాలా బలహీనంగా ఉన్నారు కనుక అల్లాహ్ పట్ల కృతజ్ఞతకు దూరంగా ఉండండి. తద్వారా ఇప్పుడైనా మీరు కృతజ్ఞులవుతారేమోనని ఆశ. ప్రవక్త, నీవు విశ్వాసులతో ఇలా అన్న సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అల్లాహ్ అంటే ఈశ్వర్ 3000 మంది దైవదూతలను దింపి మీకు సహాయం చేయడం మీకు సరిపోదా? మీరు సహనం చూపితే, ఆచరణలో అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడితే ఏ క్షణంలో శత్రువులు మీపై దాడి చేస్తారో ఆ క్షణంలో మీ ప్రభు 3000 కాదు 5000 మంది ప్రత్యేక గుర్తులు గల దైవదూతలతో మీకు నిస్సందేహంగా సహాయం చేస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీరు సంతోషం కలగాలని, మీకు సంతోషం కలగాలని, మీ మనస్సులకు తృప్తి కలగాలని. విజయం సహాయం వచ్చేది అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండే. విజయం సహాయం వచ్చేది అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండి మాత్రమే. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. ఈ సహాయం ఆయన మీకు ఎందుకు చేశాడంటే
అవిశ్వాస మార్గంలో నడిచే వారి ఒక పర్శవాన్ని ఖండించాలని, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుదిరిగిపోవాలని. ప్రవక్త, నిర్ణయాధికారాలలో నీకు ఏ పాత్ర లేదు. ప్రవక్త, నిర్ణయాధికారాలలో నీకు ఏ పాత్ర లేదు. వారిని క్షమించే, శిక్షించే అధికారం అల్లాహ్ అంటే ఈశ్వర్కు మాత్రమే ఉంది. ఎందుకంటే వారు దుష్టులు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తానికి యజమాని అల్లాహ్ అంటే ఈశ్వర్. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడును. విశ్వసించిన ప్రజలారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినడం మానండి. అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. అవిశ్వాసుల కొరకు తయారు చేయబడిన ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వర్కు, సందేశహరుడుకు విధేయత చూపండి. మీరు కరుణించబడే అవకాశం ఉంది. మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరిగెత్తండి. ఆ స్వర్గం భూమి ఆకాశాలంత విశాలమైంది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చేయబడింది. వారు కలిమిలో, లేమిలో, ఏ స్థితిలో ఉన్నా తమ సంపదను ఖర్చు చేసేవారు, కోపాన్ని దిగమింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు. ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఎంతో ఇష్టం. వారి స్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఏదైనా అశ్లీల కార్యం వారి వల్ల జరిగిపోతే, లేదా ఏదైనా పాపం చేసి వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నట్లయితే వెంటనే వారికి అల్లాహ్ అంటే ఈశ్వర్ జ్ఞాపకం వస్తాడు. అప్పుడు వారు ఆయనను తమ తప్పులను క్షమించు అని వేడుకుంటారు. ఎందుకంటే వారు అల్లాహ్ తప్ప అంటే ఈశ్వర్ తప్ప పాపాలను క్షమించగలిగే వాడెవడున్నాడని, ఎందుకంటే ఈశ్వర్ తప్ప పాపాలను క్షమించగలిగే వాడెవడున్నాడని వారు తాము చేసిన తప్పులను గురించి బుద్ధిపూర్వకంగా మొండివాదం చెయ్యరు. అలాంటి వారికి తమ ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం ఏమిటంటే ఆయన వారిని క్షమిస్తాడు. కింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలోకి వారిని ప్రవేశింపజేస్తాడు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. మంచి పనులు చేసేవారికి ఎంత చక్కని ప్రతిఫలం. మీకు పూర్వం ఎన్నో యుగాలు గతించాయి. అల్లాహ్ అంటే ఈశ్వర ఉపదేశాలు అసత్యాలని తిరస్కరించే వారి ముగింపు ఎలా జరిగిందో స్వయంగా భూమిపై సంచరించే చూడండి. ఇది ప్రజలకు ఒక స్పష్టమైన హెచ్చరిక. అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడే వారికి మార్గదర్శకత్వం, హితోపదేశం. కుంగిపోకండి, దుఃఖపడకండి, మీరే ప్రాబల్యం పొందుతారు. మీరు విశ్వాసులే అయితే. ఇప్పుడు మీరు దెబ్బతిని ఉన్నారు, నిజమే. ఇదివరకు మీ ప్రత్యర్థి కూడా ఇటువంటి దెబ్బనే తిని ఉన్నాడు కదా. ఇవి కాలం యొక్క మిట్టపల్లాలు. వాటిని మేము ప్రజల మధ్య తిప్పుతూ ఉంటాం. ఇటువంటి కాలం మీకు ఎందుకు ప్రాప్తించిందంటే, మీలో నిజమైన విశ్వాసులు ఎవరో అల్లాహ్ అంటే ఈశ్వర్ చూడదలిచాడు. సత్యానికి నిజమైన సాక్షులు ఎవరో ఎరదలిచాడు. ఎందుకంటే దుర్మార్గులైన ప్రజలంటే అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఇష్టం లేదు. ఇంకా ఆయన ఈ పరీక్ష ద్వారా విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించారు. ఇంకా ఆయన ఈ పరీక్ష ద్వారా విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు. మీరు ఇట్టే స్వర్గంలోకి ప్రవేశించాలనుకుంటున్నారా? వాస్తవానికి ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి కృషి చేసేవారు, ఆయన కొరకు సహాయం చూపేవాళ్ళు మీలో ఎవరో అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇంకా చూడనే లేదు కదా. వాస్తవానికి ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి కృషి చేసేవారు, ఆయన కొరకు సహనం చూపేవారు మీలో ఎవరో అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇంకా చూడనే లేదు కదా. మీరు ఇదివరకు మరణాన్ని కోరుతూ ఉండేవారు, కానీ ఇది మరణం మీ ముందుకు రానప్పటి విషయం. ఇదిగో అది ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది. దాన్ని స్వయంగా మీరే కళ్ళతో చూశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు.
అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనుక వెంజేసి మరలిపోతారా? జ్ఞాపకం ఉంచుకోండి, మరలిపోయేవాడు అల్లాహకు ఎంతమాత్రమూ నష్టం కలిగించలేడు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్కు కృతజ్ఞత చూపే దాసులుగా జీవించే వారిని ఆయన తగు విధంగా బహుకరిస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అనుమతి లేనిదే ఏ ప్రాణి కూడా చావజాలదు. మరణకాలం రాయబడే ఉంది. ప్రాపంచిక ప్రతిఫలం పొందే ఉద్దేశంతో పనిచేసేవాడికి మేము ప్రపంచాన్నుండే ఇస్తాం. పరలోక ప్రతిఫలాపేక్షతో పనిచేసేవాడు పరలోక ప్రతిఫలాన్ని పొందుతాడు. కృతజ్ఞతలు తెలిపే వారి కొరకు మేము వారి ప్రతిఫలాన్ని తప్పకుండా ప్రసాదిస్తాము. ఇంతకు పూర్వం ఎంతోమంది ప్రవక్తలు గతించారు. వారితో కలిసి దైవభక్తులు యుద్ధం చేశారు. అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో ఎదురైన కష్టాలకు వారు కుంగిపోలేదు, బలహీనత కలబరచలేదు, అసత్యం ముందు తలవంచలేదు. అలాంటి సహనశీలులనే అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రేమిస్తాడు. వారి ప్రార్థన కేవలం ఇదే: మా ప్రభు, మా తప్పులను మా పొరపాట్లను మన్నించు, మా పనులలో జరిగిన నీ హద్దుల అతిక్రమణను క్షమించు, మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు, అవిశ్వాసులకు ప్రతికూలంగా మాకు సహాయం చెయ్యి. చివరకు అల్లాహ్ అంటే ఈశ్వర్ వారికి ఇహలోక ప్రతిఫలాన్ని ఇచ్చాడు, దానికంటే మేలైన పరలోక ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. ఈశ్వర్కు మంచి పనులు చేసే ఇలాంటి ప్రజలే ఇష్టం. విశ్వాసులారా, మీరు గనక అవిశ్వాస మార్గం అవలంబించిన వారి సలహాలను పాటిస్తే వారు మిమ్మల్ని అవిశ్వాసం వైపునకు మరలిస్తారు. అప్పుడు మీరు నష్టపోతారు. వారు చెప్పేదంతా అసత్యం. వాస్తవం ఏంటంటే అల్లాహ్ అంటే ఈశ్వరే మీకు అండా, ఆయనే మీకు తోడు, ఆయనే అందరికంటే ఉత్తమ సహాయకుడు. సత్య తిరస్కారుల హృదయాలపై మేము భయంతో నింపే సమయం త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే ఎవరిని గురించి అల్లాహ్ అంటే ఈశ్వర్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదో వారిని వారు అల్లాహ్ అంటే ఈశ్వర్తో పాటు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టారు. వారి తుది నివాసం నరకం. ఆ దుర్మార్గులకు లభించే నివాసం ఎంతో చెడ్డది. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు చేసిన సహాయం చేస్తానని తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రారంభంలో ఆయన ఆజ్ఞ ప్రకారం మీరే వారిని చంపుతూ ఉన్నారు. కానీ మీరు బలహీనతను ప్రదర్శించినప్పుడు, మీ కర్తవ్యం విషయంలో పరస్పరం విభేదాలకు గురి అయినప్పుడు, మీరు వ్యామోహపడిన వస్తువులను అంటే విజయధనంను అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు చూపగానే మీరు మీ నాయకుని ఆజ్ఞను ఉల్లంఘించారు. ఎందుకంటే మీలో కొందరు ఇహాన్ని కోరారు, మరికొందరు పరాన్ని కోరారు. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని పరీక్షించడానికి అవిశ్వాసులకు బదులుగా మిమ్మల్ని ఓటమి పాలు చేశాడు. అయినప్పటికీ వాస్తవానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని క్షమించాడు. ఎందుకంటే విశ్వాసుల పట్ల అల్లాహకు ఎనలేని అనుగ్రహం. జ్ఞాపకం తెచ్చుకోండి, అప్పుడు మీరు పారిపోతున్నారు. వెనక్కి తిరిగి ఎవరిని చూసే అంత స్పృహ కూడా మీలో లేదు. వెనుకనండి సందేశహారుడు మిమ్మల్ని కేకవేస్తూ ఉన్నాడు. అప్పుడు మీ ఈ వైఖరికి ప్రతిఫలంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు దుఃఖం తర్వాత దుఃఖం కలుగజేశాడు. మీరు ఏదైనా పోగొట్టుకున్నా లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేటందుకు ఇది భవిష్యత్తులో మీ కొరకు గుణపాఠంగా ఉండాలి. అల్లాహ్ అంటే ఈశ్వర్కు మీరు చేసే పనులన్నీ తెలుసు. ఈ దుఃఖం తర్వాత అల్లాహ్ మీలో కొందరిపై నిశ్చింత స్థితిని ఆవహింపజేశాడు. దానివల్ల వారు కునికిపాట్లు పడసాగారు. కానీ కేవలం స్వప్రయోజనానికే పూర్తిగా ప్రాముఖ్యమిచ్చే రెండో వర్గం వారు అల్లాహ్ అంటే ఈశ్వరుని గురించి అజ్ఞానభూయిష్టమైన సత్యదూరమైన అనుమానాలు వ్యక్తం చేయసాగారు. వారు ఇప్పుడు ఏమంటారంటే ఈ వ్యవహారానికి నడపడంలో మాకు ఏదైనా భాగం ఉందా? వారికి ఇలా చెప్పు, ఎవరికి ఏ భాగమూ లేదు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త అధికారాలు అల్లాహ్ అంటే ఈశ్వర్ చేతిలో ఉన్నాయి. వాస్తవానికి వారు తమ హృదయాలలో దాచుకున్న దాన్ని మీకు వ్యక్తం చేయడం లేదు. వారి అసలు ఉద్దేశం ఏమిటంటే, నాయకత్వపు అధికారంలో మాకు భాగం ఉండినట్లయితే మేము ఇక్కడ
ఇక్కడ మేము చంపబడి ఉండేవారము కాము. వారితో ఇలాను, మీరు మీ ఇళ్లలో ఉండిన అప్పటికీ వారితో ఇలాను, మీరు మీ ఇళ్లలోనే ఉండినప్పటికీ మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వ్యధస్థలాలకు తరలివచ్చి ఉండేవారు. ఈ వ్యవహారమంతా ఈ వ్యవహారమంతా ఎందుకు జరిగిందంటే మీ గుండెలలో దాగి ఉన్న దాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ పరీక్షించేందుకు, మీ మనస్సుల్లో ఉన్న మాలిన్యాన్ని వేరు చేయడానికి, అంతరంగాల నుండి ఈ అంతరంగాల స్థితి ఈశ్వర్కు బాగా తెలుసు. మీలో కొందరు శత్రువులను మార్కునే రోజున వెన్నుచూపారు. వారి ఈ పొరపాటు కారణం ఏంటంటే వారిలోని కొన్ని బలహీనత వల్ల శైతాను వారి పాదాలను చలింపజేశాడు. అయినా అల్లాహ్ అంటే ఈశ్వర్ వారిని క్షమించాడు. ఈశ్వర్ అధికంగా క్షమించేవాడు, సహించేవాడు. విశ్వాసులారా అవిశ్వాసుల మాదిరిగా ప్రవర్తించకండి. తమ బంధుమిత్రులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే లేదా యుద్ధంలో ఉంటే అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే వారు ఇలా అంటారు, వారు మాతో పాటు ఉండినట్లయితే చనిపోయేవారు కాదు, చంపబడేవారు కాదు. ఈ విధమైన వారి మాటలను అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి హృదయ శోకానికి, ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. వాస్తవానికి చంపేవాడు, బ్రతికించేవాడు అల్లాహ్ అంటే ఈశ్వర్ మాత్రమే. మీరు చేసే అన్ని పనులను ఆయన కనిపెట్టి ఉన్నాడు. మీరు అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో చంపబడినా లేక చనిపోయినా మీ వంతుగా మీకు లభించే అల్లాహ్ కారుణ్యం, ఆయన క్షమాభించ వారు కూడబెట్టుకునే సమస్త వస్తువుల కంటే ఎంతో ఉత్తమమైనది. మీరు చనిపోయినా లేక చంపబడినా ఏ స్థితిలో అయినా మీరంతా అల్లాహ్ అంటే ఈశ్వర సమక్షంలో సమీకరించబడతారు. ప్రవక్త, ఈశ్వర్ యొక్క అనంత కరుణ వల్లనే వారి పట్ల అల్లాహ్ అంటే ఈశ్వర్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారి పట్ల మృదు స్వభావుడవయ్యావు. నీవే గనక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్టయితే వారందరూ నువ్వు చుట్టుపక్కల నుండి దూరంగా పారిపోయేవారు. వారి తప్పులను మన్నించు, వారిని క్షమించు అని అల్లాహ్ అంటే ఈశ్వర్ను ప్రార్థించు. ధర్మానికి అంటే జీవన విధానానికి సంబంధించిన పనిలో వారిని కూడా సంప్రదించు. అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలుపరచడానికి సంకల్పించినప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్పై భారం వేయి. తననే నమ్ముకుని పనిచేసేవారంటే ఈశ్వర్కు ఎంతో ఇష్టం. అల్లాహ్ మీకు సహాయం చేస్తున్నట్లయితే ఏ శక్తి మీపై ఆధిక్యాన్ని సాధించలేదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు సహాయం చేస్తున్నట్లయితే ఏ శక్తి మీపై ఆధిక్యాన్ని సాధించలేదు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే ఆ తర్వాత మీకు సహాయం చేయగలవాడెవడు? కనుక నిజమైన విశ్వాసులు అల్లాహ్ అంటే ఈశ్వర్నే నమ్ముకోవాలి. అర్థమా? ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములన్నీ ఆ సకల లోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు అర్పిస్తున్నాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుల్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం इन्नक हमीदुल मजीद. ए अल्लाह, तेरी ज़मीन पर तेरा क़ानून जल्द से जल्द नाफिज करा मेरे मालिक. वक़ामत दीन का काम हमें करने वाले बना, लोगों को तेरी तरफ बुलाने वाले बना. ए अल्लाह, इस्लाम का पैगाम लोगों तक पहुँचाने वाले बना. ए अल्लाह, कुरान को लोगों तक पहुँचाने वाले बना. ए अल्लाह, हमें कुरान के ऊपर चलना आसान कर दे. ए अल्लाह, जो वज़न हम नहीं उठा सकते हम पर मत रख मौला. पिछली कौमों के उम्मतों पर जो वज़न रखा गया हम पर मत रख मौला. हम बहुत कमज़ोर हैं मौला, काफिरों के मुकाबले हम मदद कर मालिक. रब्बना आतिना फिद दुनिया हसनतों व फिल आखिरति हसनतों व क़िना अज़ाबन नार. ए अल्लाह, इसमें जो गलतियाँ हैं उसे माफ़ कर मालिक. ए अल्लाह, सही फ़हम अता फरमा, सही तरीके से पेश करने वाला बना. ए अल्लाह, तेरी रज़ा के लिए काम करने वाला बना मालिक. सुबहान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यशिरकून वस्सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక.